ప్రపంచవ్యాప్తంగా కరోనాతో అతలాకుతలమైన మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికీ 2, 3 దఫాలుగా కరోనాతో వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే మరోసారి కూడా భారతదేశం మొత్తం వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా విషయానికొస్తే సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా జనరల్ ఆసుపత్రి గత 2 పర్యాయాలు కూడా కోవిడ్‌ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. మన దగ్గర సూపరింటెండెంట్ మురళీరెడ్డి గారు ఉన్నారు. వారిని మాట్లాడిస్తాం. సార్ చెప్పండి. ఇప్పుడు 2, 3 దఫాలు మనం కరోనాను చూసాము. ఈసారి ఉన్నటువంటి వేరియంట్ ఏ విధమైనది? ఈసారి అంటే కరోనా అక్కడక్కడ మన భారతదేశంలో మరియు తెలంగాణలో అక్కడక్కడ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి రిపోర్ట్ అయిన వేరియంట్ అనేది అంత ప్రమాదకరమైన వేరియంట్ కాదు. అది ఏదో మైల్డ్ సిమ్టమ్స్తోనే వచ్చేసేసి ఈ ఈ ఐసీయూ ట్రీట్మెంట్ అలాంటివి ఏమీ అవసరం పడతలేదు. ప్లస్ దానికి తోడు ఇక్కడ మన కాడ ఎస్పెషల్లీ సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో ఎలాంటి కేసులు కూడా రిపోర్ట్ కాలేదు. ఇన్ కేస్ ఒకవేళ మనకు ఈ ఎపిడమిక్ వచ్చే అవకాశం ఉంటే కూడా మనకు ఈ జనరల్ హాస్పిటల్ అనేది గత అనుభవాలతోని మేము ఇక్కడ ప్రిపరేషన్ అనేది కూడా ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ కూడా ప్రిపరేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఒకటి మనకు బెడ్స్ వైజ్ చూస్తే మనకు 220 బెడ్లు ఆక్సిజన్ ఫెసిలిటీస్తో ఉన్నాయి. మరియు ఐసోలేషన్ వార్డ్ కూడా మనకు ఒక 50 బెడ్లతో ఒక ఐసోలేషన్ వార్డ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని కేసులు ఎట్లా వచ్చినా కూడా కేసు యొక్క లోడుని బట్టి మనం దాన్ని మేనేజ్ చేసే విధంగా మనకు ఆడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉన్నది. ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరియు ఎస్పెషలీ ఇప్పుడు ఆక్సిజన్కి వస్తే మనకు 960 పిఎల్ఎం ప్రకారము ఒక పిఎం కేర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకోబడిన ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ మన ఆక్సిజన్ తయారు చేసేది కూడా ఒకటి ఉన్నది. పిఎస్ఏ ప్లాంట్ కూడా ఒకటి ఉన్నది. 13 KL యొక్క ఎల్ఓటి ట్యాంక్ కూడా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఆక్సిజన్ నిల్వలకు ఎలాంటి కొదవ లేదు మన హాస్పిటల్లో. అదేవిధంగా మనకు ఎమర్జెన్సీలో ఇన్ కేస్ ఎమర్జెన్సీలో కూడా మనకు ఒక 80 డి టైప్ సిలిండర్స్ మ్యానిఫోల్డ్స్తో పాటు నిరంతరాయంగా ఆక్సిజన్ సప్లై చేసేందుకు కూడా ఏర్పాట్లన్నీ ఉన్నవి. వెంటిలేటర్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకాడ ఒక 50 వెంటిలేటర్లు ఉన్నాయి. దాంట్లో అన్నిటిని సర్వీసింగ్ చేయించేసి ఒక 20 వెంటిలేటర్లు పనిచేస్తూనే ఉన్నాయి. అన్నీ హెచ్ఎఫ్ఎన్సీస్ కూడా మనకాడ ఒక 10 హెచ్ఎఫ్ఎన్సీస్ కూడా ఉన్నాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి. ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనకాడ అన్ని ఫెసిలిటీస్ సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. రెండవది, దీని గురించి అంత వరిగా అనవసరం లేదు. పేషెంట్స్ అయినా పబ్లిక్ అయినా ఎవరైనా కూడా ఇది అంత సీరియస్ వేరియంట్ కాదు గనక మనకు దీని గురించి పెద్ద అపోహలకు పోనవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పండి సార్, ఇప్పుడు 31st కావచ్చు, లేకపోతే రేపు ఫెస్టివల్ సంక్రాంతి పండుగ లాంటి పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి. సో మీరు జిల్లా ప్రజలకు ఏం చెప్తున్నారు? అంటే ఒకటి, కొద్దిగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. రెండవది వచ్చి మాస్కులు ధరించాలి. మూడవది వచ్చేసి గుంపులను అవాయిడ్ చేయాలనేది ఒక ఇది. దో ఇట్ ఈజ్ నాట్ మనకు అది అంత ప్రమాదకరం కాకపోయినా కానీ మనము జాగ్రత్తగా ఉండడం మంచిది. మనకాడ టెస్టింగ్ వైజ్ కూడా చూస్తే మనకాడ ర్యాట్ టెస్ట్లు ప్లస్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కూడా ఉన్నాయి. మనకాడ రోజుకు 300 చేసే కెపాసిటీ ఉన్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్ కూడా మన దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అవసరం పడితే మనం దాని జీనోమ్ సీక్వెన్స్కి పంపేటందుకు కూడా హైదరాబాద్ కూడా పంపేటందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్, ఈ 4 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ కరోనా తట్టుకునే సామర్థ్యం మనకు ప్రజలకు ఉంది. ఒకవేళ కనుక ఇబ్బందికరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగా పరిగెత్తున్నారు. ఈ టెస్టుల కోసమే వేలు ఖర్చిస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అది మన కాడ 24 hours 24/7 మన కాడ ఎమర్జెన్సీలో ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉన్నది. ఎవరు ఎక్కడికి పోనవసరం లేదు. వాళ్ళకి ఏమైనా అనుమానం వస్తే ఇక్కడ వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు, ఇక్కడ వైద్యం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ వైద్యుల కంటే కూడా ఇక్కడ మెరుగైన సదుపాయాలు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. కన్సర్న్ స్పెషలిస్ట్ కూడా అవైలబుల్ ఉన్నారు. అంటే కోవిడ్ టెస్టులు మన దగ్గర స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా సార్? ఏమన్నా ఈ మధ్య ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. మనం వచ్చిన వాళ్ళకు సిమ్టమ్స్ని బట్టి ఒక డాక్టర్ గారు రాసిన దాని అవసరాన్ని బట్టి మనం టెస్ట్ చేస్తూనే ఉన్నాం.
సూపరింటెండెంట్ గారు చెప్పేది ఏంటంటే, గత 2, 3 పర్యాయాలు మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌లో అన్ని సౌకర్యాలున్నాయి. మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కి పోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ వేరియంట్ అంత ప్రమాదకరంగా కాదు. ఇంట్లో ఉంటే గూడా సరిపోతుంది. దాంతో పాటు మాస్కులు గానీ, శానిటైజర్ గానీ వాడాలని సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు.